చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. తన నియోజకవర్గంలో యువతతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొంటూ ఇంటింటికి వెళ్లి ప్రచారం ముమ్మరం చేశారు. ప్రచారంలో మంచి స్పందన వస్తుందని, మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలన్న ఆశతో రాష్ట్ర ప్రజలు ఉన్నారన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలతో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారన్నారు. టీడీపీ ఎన్ని మాయమాటలు చెప్పినా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు వైసీపీ వెంట ఉన్నారని, అత్యధిక మెజారిటీతో గెలుస్తామని స్పష్టం చేశారు. ये है इंडिया के पुराने Sandeep speaking. పెన్షన్ కార్డు కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, జై జగన్ జై జగన్ మోహిత్ రెడ్డి నాయకత్వం వారి కుటుంబ సభ్యులుగా భావించి మనకు అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి. అదేవిధంగా మనకు ఇక్కడ సీసీ రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, అనేక కార్యక్రమాలు చేసి చూపిస్తున్న వ్యక్తి మోహిత్ రెడ్డి గారు అనేసి కోరుకుంటూ ఈరోజు మన చంద్రగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చంద్రగిరి నియోజకవర్గం మా అక్క చెల్లెళ్ళందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అక్క చెల్లెలను చూడడం నిజంగా నాకు అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే నాకు బలంగా అర్థమైంది, మంగళం క్వార్టర్స్ లో ఈరోజు మనం అత్యంత మెజార్టీ మీ అందరూ ఇస్తున్నారు, నేను బలంగా నమ్ముతున్నాను. అదేవిధంగా ఈరోజు మంగళం క్వార్టర్స్లో మన ఊరికి మన మోహిత్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇల్లు ప్రతి గడపకు తొక్కడం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మేము జగన్ని గెలిపించుకుంటాం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చేసిన మంచి పనులు మా అందరూ మనసులో ఉన్నాయని చెప్పి ప్రతి కుటుంబంలో చెప్తున్నారు. నిజంగానే ఈరోజు నేను అదృష్టవంతుని, ఎందుకంటే ఇంత గొప్పగా సంక్షేమ పథకాలు, ఇంత గొప్పగా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి పథకాలు ఈరోజు వైఎస్ఆర్సీపీ బలమైన పునాదులు ఈరోజు చంద్రగిరి కాన్స్టిట్యున్సీ రావడానికి ఒక కారణం అవుతాయి. తప్పకుండా 175 కాన్స్టిట్యున్సీల్లో మొట్టమొదటి గెలిచే కాన్స్టిట్యున్సీ ఈరోజు చంద్రగిరి కాన్స్టిట్యున్సీ అనేది బలంగా చెప్తున్నాను. అంటే అన్న ఒకసారి ఎలక్షన్స్ వచ్చేసరికి 10% అక్కడి నుంచి ఇరికి వస్తారు, 10% ఇక్కడ అడిగి పోతారు, అది కామను. కానీ వాళ్ళు చోటా మోటా లీటర్ని కూడా మాజీ ముఖ్యమంత్రి వాళ్ళకి కండువాలు కప్పిస్తున్నారు. అంటే మేమైతే ఇక్కడ ఇంటికాడ కండువా కప్పుతున్నాము. సరే ఈరోజు 5 ఏళ్ళు కొంతమంది లబ్ధి పొందున్నా కూడా పోయి ఉండొచ్చు. అంత మాత్రాన 95% ఈరోజు క్యాడర్ అంతా మా వెనకాల ఉంది. 100 మంది సర్పంచ్లు ఉంటే
99 సర్పంచ్లు మాతో గెలిచిన వాళ్ళందరూ మాతో ఉన్నారు. 100 మంది ఎంపీటీసీలు ఉంటే 95 మంది ఎంపీటీసీలు మాతో ఉన్నారు. అదేవిధంగా 5 మంది ఎంపీపీలు 6 మంది జెడ్పీటీసీలు మాతో 6 మంది జెడ్పీటీసీలు మాతో ఉన్నారు. ఈరోజు అంటే 90% మంది కార్యకర్తలు మాతో ఉన్నారు. ఒక 5% పోతుందని మేము 20% పోతుంది అనుకున్నాం. ఎలక్షన్స్ వస్తే టీడీపీలో గుంపులుగా వాళ్ళ క్యాడర్ మిగల్చకుండా ఆ సెలక్షన్స్ వచ్చే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలో ఇప్పుడు ఒక కంప్రెస్డ్గా ఉంటుంది. ఒక 4 వర్గాలు 3 వర్గాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ చిన్న డిఫరెన్సులతో కొంత మాయ మాటలు చెప్పో వాళ్ళు కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని వాళ్ళు 10 మంది తీసుకోవచ్చు. కానీ ప్రజలు క్యాడర్ అంతా కూడా వైఎస్ఆర్సీ పార్టీతోనే ఉన్నారు. దానికోసం వాళ్ళు ఆనందం పొందుతున్నారు. ఖచ్చితంగా నేను ఇంకా చెప్తున్నాను, లాస్ట్ టైం వచ్చిన దానికన్నా ఎక్కువ మెజార్టీతో ప్రజలు గెలిపించి సిద్ధంగా ఉన్నా తెలియజేస్తున్నాను. నిరూపించాలి కదా, ఎవరన్నా ఒక చిన్న బయట చెప్తారు కదా. ఈరోజు ఒక చిన్న అట్లంటేనే ప్రెస్లో దీంట్లో అర్థంతం చేస్తున్నారు. అలాంటి కిడ్నాపులు ఇవన్నీ అంటే అసలు సరే వాళ్ళు నిద్రపోకుండా వాళ్ళకి నిద్ర పట్టడం లేదు, ఓడిపోతున్న దిగులు భ్రాంతి ఉంది వాళ్ళ దాంట్లో. సరే ఏదో ఆరోపణలు చేస్తుంటాం. మేము దానికి రోజు స్పందించాల్సిన అవసరం లేదు. మేము కేర్ చేయడం లేదు. రోజు రాసుకోండి మా గురించి అని పట్టించుకోవడం లేదు.